చేసుకున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత 12 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం బాగుండాలని, దేశ ప్రజలందరూ బాగుండాలి, నా దేశం ముందు వరుసలో ఉండాలి, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని చెప్పి ఎంతో కృషి చేస్తూ ఈరోజు జరుపుతున్న కృషి ఫలితంగా ఈరోజు అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మరి ఈరోజు పశ్చిమ బెంగాల్లో కూడా చూస్తే అనేక దౌర్జన్యాలు, దోపిడీలు, అనేక ఉద్యమాలు జరిగి ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రజలు అత్యధిక మెజారిటీతో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. దానికి ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా పండుగ వాతావరణంగా పండుగ చేసుకుంటా ఉన్నారు. మరి రాబోయే రోజులలో కూడా దేశంలో ఇదంతా కూడా ఎవరి కృషి అంటే మనలాంటి సామాన్య కార్యకర్తలందరూ కూడా కృషి ఫలితంగా ఈరోజు అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. మరి పుదుచ్చేరి, అస్సాంలో కూడా కార్యకర్తల కృషి ఫలితంగా రావడం జరిగింది. మరి మనం కూడా అధికారంలోకి తీసుకురావాలంటే పెద్ద ఎత్తున ఖచ్చితంగా కృషి చేస్తే మన తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుంది. మరి ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఉన్నాయి. ఈరోజు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఈ నినాదంతో నరేంద్ర మోదీ గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ప్రతి పేదవాడికి ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం, మరి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు మేలు చేయడం ద్వారా, మరి ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదవారికి అందరికీ కూడా వైద్య సేవలు అందజేయడం జరిగింది. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలను చూసి దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మళ్ళీ ఓటేస్తున్నారు. అట్లాగే తెలంగాణలో కూడా మనందరి కృషి ఫలితంగా రాబోయే రోజులలో ప్రతి స్థాయిలో కూడా అధికారంలోకి రావాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.